నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. సో మన ముందు ఈ రోజున్న స్పెషల్ గెస్ట్ చల్లగాలి వెంకట రాజు గారు. సో ఆయన బీజేపీ ప్రచార కార్యకర్త, నరేంద్ర మోడీ విచారమంత్, కల్చరల్ సెక్రటరీ అడ్వైజర్, గాయకుడు, రంగస్థల నటుడు. సో ఆయనతో ఈరోజు మనం నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కాశ్మీర్లో జరిగిన నరభేదం గురించి ఆయనతో ఈరోజు చర్చించడానికి ఆయన మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో నమస్కారం సార్. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. సార్ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము కాశ్మీర్లో జరిగిన ఆ మారణ హోమం గురించి. సో నాకైతే చాలా విచారకరమైన సంఘటన, చాలా బాధగా ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా చాలా బాధాకరమైన విషయము. ఈ కశ్మీర్ లోపల జరిగింది ఈరోజు ఒక్కరోజు కాదు. ఒకసారి దేశ విభజన జరిగినప్పుడు మనం వెనక్కి వెళ్తే అప్పుడు పంజాబ్ లోపల, కలకత్తా లోపల, ఢిల్లీ లోపల, పాకిస్తాన్ లోపల లక్షల మంది హిందువుల తలలు నరికించారు. లక్షల మంది హిందువుల తలలు నరికి పాకిస్తాన్ నుండి రైళ్లలో పంపించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు భారతదేశం లోపల హిందువులను చంపుతూనే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ మనకి ఎలాగో శత్రువులు. మనము ఒక దేశాన్ని ఇచ్చిన బంగ్లాదేశీయులు కూడా అక్కడ కూడా హిందువులను చంపుతున్నారు. పాకిస్తాన్ లోపల 15% హిందువులు ఉంటే ఈరోజు 3% కూడా లేరు. ఏం లే, మత మార్పిడి జరగాలి, లేకపోతే చంపేయాలి, అంతే. ఈరోజు భారతదేశం లోపల కూడా పరిస్థితి అదే. వాళ్ళు ఏంటంటే నువ్వు హిందువా ముస్లింవా అని చంపేస్తున్నారు. బట్టలు ఇప్పి వాళ్ళు సుంతి అంటారన్నమాట ముస్లింను, లేని వాళ్ళందరూ హిందువులు అని చెప్పి హిందువులను చంపేస్తున్నారు. ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఎంత విషయం అంటే మనము ఏదో మన కుటుంబ సభ్యులను పోయిన బాధపడుతున్నాము, కానీ దురదృష్టం ఏంటంటే హిందువులు ఇంకా గాఢమైన నిద్ర లోపల, కోమా లోపల ఉన్నారు. చాలా చాలా బాధాకరమైన విషయం. అమాయకులండి పర్యాటకులు కశ్మీర్ అందాలను తిలకిస్తామని వెళ్తే భార్య పిల్లల్ని అందరిని చంపడం, ఇది చాలా అన్యాయకరమైన విషయం. అదే సార్, అమాయకమైన ప్రజల్ని చంపి వీళ్ళు ఏం సాధించుదాం అనుకుంటున్నారు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు? బాబు ఏం పాపం చేశారని వాళ్ళు మీకు కూడా పాపం. మొన్న జస్ట్ 6 days బ్యాక్ పెళ్ళి అయ్యి హనీమూన్కి వెళ్ళిన జంట తన హస్బెండ్ని కోల్పోయి ఆమె ఏడుస్తుంటే అసలు ఆ విచారకర సంఘటన చూసి నాకు అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు ఏం సాధించడానికి ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళ ఆలోచన ఒకటే అమ్మా, ఎవరికి అర్థమవుతుంది. ఈ సంగతి గురించి నేను మీకు పూర్తిగా చెప్తా. ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచం లోపల ఇతర మతాల వారిని చంపి ప్రపంచాన్ని మొత్తం కూడా ఇస్లాం చేయాలని ఉద్దేశం. యూరోపియన్ కంట్రీస్ కూడా సెక్యులర్ అనుకున్నారు. ఈరోజు లండన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయిల్ వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచం లోపల ఇతర మతాల వారిని పూర్తిగా చంపేసి ప్రపంచాన్ని ఇస్లాం చేయాలనే ఉద్దేశం. దానికి దురదృష్టం ఏంటంటే మీరు చూడండి, ఇజ్రాయిల్ లోపల మనం ఇజ్రాయిల్ చాలా నేర్చుకోవాలి. 1300 మందిని కిడ్నాప్ చేస్తే ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేసిండ్రు? 60,000 మందిని హమాస్ టెర్రరిస్టులను చంపి గాజాను ధ్వంసం చేసిండ్రు. గాజాను ధ్వంసం చేస్తే మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటాడు, ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీన్ అంటాడు. ఇది ఎంతవరకు న్యాయము? అటువంటి వ్యక్తిని ఇంకా మనం ఎంపీగా ఉంచుకుంటామా? వాళ్ళ ఉద్దేశం బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇతర మతాల వారిని చంపాలి, ప్రపంచాన్ని పూర్తిగా ఇస్లాం చేయాలి. నిన్న ఒకటి నాకు యూట్యూబ్లో వచ్చింది, మీలాంటి వాళ్ళు ఎవరో పంపించారు నాకు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖురాన్ లోపల పూర్తిగా భారతదేశం లోపల హిందువులను చంపేయాలి, మొత్తం ముస్లిం ఇస్లాం రాజ్యం చెయ్యాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇంకా కుహనా లౌకికవాదులైన మన హిందువులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక మనిషి ఏమంటాడండి, శ్రీరాముడు నీ అన్ననా, సీతమ్మ నీ వదిననా? ఏంటండి ఈ మాటలు? మనం ఎవరన్నారో మీకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పవలసిన అవసరం లేదు. ఇంత ఘోరంగా మన వాళ్ళే హిందువులకు అపోజిట్గా మాట్లాడితే ఇక మన పరిస్థితి ఏంది? వాళ్ళ ఉద్దేశం ఒకటే, బాగా అర్థం చేసుకోండి. హిందువులలోనే ఐక్యత లేదు సార్, హిందువుల్లోనే ఐక్యత లేదు. ఒకవేళ ఉన్న కొంతమంది కూడా మనకి మొదటి నుంచి కూడా మనకి బుద్ధుడి తత్వం అలవాటు అయిపోయింది. మనం ఎప్పుడు కూడా శాంతి అంటాం, ప్రశాంతత అంటాం. సో ఇది ఒక మనం శాంతి అని మనం అన్ని చేతులు కట్టుకుని ఉంచుంటే అది పక్క దేశాల వాళ్ళకి కానీ టెర్రరిస్టులు కానీ ఒక చేతకనితనంలో అనిపిస్తుంది అనేది నా ఒపీనియన్. దాని గురించి ఏం చెప్తాను? 100% నువ్వు చెప్పింది కరెక్ట్ బాబు.
అశోక చక్రవర్తి ఉన్నంత వరకు కూడా మన భారతదేశం లోపల అన్ని హిందూ సామ్రాజ్యాలే. చంద్రగుప్తుడు, బింబిసారుడు, శాలివాహనుడు, శాతవాహనుడు, హర్షవర్ధనుడు, చాలామంది ఉన్నారు, విక్రమాదిత్యుడు, భోజరాజు. అయితే ఎప్పుడైతే అశోక చక్రవర్తి కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఒక 3 లక్షల మంది చనిపోయినరు, రక్తం ఏరులై పారిందనమాట. అయితే అక్కడ ఏమైపోయిందంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత శాంతి 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 అన్న తర్వాత మన దగ్గర యుద్ధ నైపుణ్యం అనేది తగ్గిపోయింది. ఆ తర్వాత మన లోపల ఐకమత్యం లేని ఒకప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా హిందూ ప్రపంచమే. ఈరోజు మలేషియా కానివ్వండి, లేకపోతే ఇంకా ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, ఇండోనేషియా తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, అన్నీ కూడా హిందూ దేశాలే. అయితే ఎప్పుడైతే మన లోపల యుద్ధశక్తి సన్నగిల్లిపోయిందో అప్పుడు పూర్తిగా వాళ్ళు మన మీదకి యుద్ధానికి వచ్చినారు. బాబర్ నుంచి మొదలు పెడితే ఔరంగజేబు వరకల్లా మన లోపల ఐకమత్యం లేనివల్ల 900 సంవత్సరాలు మహమ్మదీయులు, 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించి లక్షల మందిని ఊచకోత కోసినారు. ఒక్క శివాజీ మహారాజు ఏం చేస్తాడు, ఒక శంభాజీ మహారాజుని ఎంత ఘోరంగా చంపినారో మీకు తెలుసు. అదేవిధంగా పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేసిండు, మహమ్మద్ ఘోరీ 17 సార్లు దండెత్తితే 17 సార్లు ఓడించండు. ఆయన చేసిన ఒకటే ఒక తప్పు, వాడిని అప్పుడే చంపితే అయిపోతుండే. కానీ వాడు ఒక్కసారి గెలిచి పృథ్వీరాజ్ చౌహాన్ గారిని కళ్ళు పీకి చంపేశాడు. మనం ఏమంటాం, శాంతి శాంతి, సర్వే జనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం, ఇవన్నీ మర్చిపోవాలి. ఒక చెంప కొడితే ఒక చెంప ఇవ్వడం, ఇవన్నీ మర్చిపోవాలి బాబు. జైసేకో తైసా అనే ఆలోచన మన లోపల రావాలి. చాలా అయిపోయింది 1947 లోపల మరి భగత్ సింగ్ను చంపిండ్రు, రాజ్గురుని చంపిండ్రు, సుఖదేవుని చంపిండ్రు, అల్లూరి సీతారామరాజు గారిని ఎంతమందిని చంపితే మరి మన నాయకులు మహాత్ములనే మహానుభావులు వాళ్ళను ఎందుకు వదిలిపెట్టలేదండి? నిజంగా సుభాష్ చంద్రబోస్ గారు కనుక ఒకవేళ ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 11 ఓట్లతోటి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని పక్కకు జరిపి నెహ్రూను ప్రధానమంత్రి చేయవలసిన అవసరం ఏంటి? అదంతా ఆలోచన అన్నమాట. ఆలోచన ప్రకారము ఈ భారతదేశాన్ని ఇస్లాం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఇప్పుడు ఇంకో విషయం బాబు, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఈరోజు మన గురించి, హిందువుల గురించి మాట్లాడేది విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ తప్ప ఎవ్వరు మాట్లాడరు. కానీ ఈరోజు మతతత్వ పార్టీ అంటున్నారు. మరి మతతత్వ పార్టీ అని 15 నిమిషాలు పక్కకు జరిగితే పోలీసులు పక్కకు జరిగితే హిందువులు నరికేస్తన్నా ఎంఐఎం పార్టీ తోటి మిలాఖత్ చేసే పార్టీలని ఏమనాలండి? హిందుగాళ్ళు బొందుగాళ్ళు, రజాకర్లు మంచోళ్ళు, ఖాసిం రజ్వీ మంచోడు, నిజాం మంచోడు, మన స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన రజాకర్లు మంచోళ్ళు అనే పార్టీలు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మరి ఏమైందని బీజేపీ నిలబడ్డది, ఎంఐఎంకు సపోర్ట్గా కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? ఇవన్నీ కూడా హిందువులు గమనించండి. ఒకటే ఒక విషయము, మన గురించి ఎవరు మాట్లాడతారు? బీజేపీ తప్ప ఎవరు మాట్లాడరు. నరేంద్ర మోడీ గారు, యోగి గారు తప్ప, మన బీజేపీ కార్యకర్తలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు తప్ప ఎవ్వరు కూడా మాట్లాడరు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తా. రాజస్థాన్ లోపల కన్నయ్యలాల్ అని చెప్పి ఒక మనిషి, ఆయన ఒక పోస్ట్ పెట్టిండు, అంతే. పోస్ట్ పెడితే తన్సే సర్జుదాని ఇద్దరు పోయి చంపేసిండ్రు. పాల్ఘర్ లోపల 2 సాధువులను నరికి చంపేసిండ్రు. మరి వాళ్ళ గురించి ఈ పార్టీలన్నీ కూడా ఒక్కరోజు ఇచ్చిండ్రా? సాక్షాత్తు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తన్సే సిర్జుదా అని చెప్పి అంటే ఒక్కరన్నా మాట్లాడినరా? మళ్ళీ చెప్తున్నా, మన గురించి మాట్లాడితే కేవలం విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ తప్ప ఎవరు మాట్లాడరు. నరేంద్ర మోడీ గారు మనకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తుతారని తెలుసు, 9 అవతారాలు అయిపోయినాయి. కల్కి అవతారం లోపల మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ నరేంద్ర మోడీ గారు వచ్చిందంటే కాదండి, మనమందరం హిందువులమందరం కూడా కల్కి అవతారంకి సైనికులుగా మనం మారాలి. మరో విషయం ఏంటంటే హిందువులందరూ కూడా మరి ఓల్డ్ సిటీ లోపల వాళ్ళందరూ మజ్లిస్కి ఎందుకు ఓట్లేస్తారండి? 5 సంవత్సరాల పిల్లవాడిని తెలుసు బీజేపీకి ఓటేయద్దని, కానీ మన దగ్గర 60 సంవత్సరాల వ్యక్తికి బీజేపీకి ఓటు వెయ్యాలి అని తెలియదు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసే హిందువులు ఏంటంటే, గాఢమైన నిద్రలోంచి బయటికి రండి, కోమా నుంచి బయటికి రండి. బీజేపీకి యావత్ భారతదేశం లోపల 500 ఎంపీ సీట్లు ఇవ్వండి. హిందూ దేశంగా ప్రకటింపజేయడానికి నరేంద్ర మోడీ గారికి బలం ఇవ్వండి. మరి భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. శ్రీ మహావిష్ణువు శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు ప్రతి యుగం లోపల అవతారం ఎత్తుతుంటాడు. మరి 9 అవతారాలు అయిపోయినాయి. 10 అవతారం లోపల ఒక్క నరేంద్ర మోడీ గారు కాదు, హిందువులందరూ కూడా కల్కి అవతారం యొక్క సైనికులుగా పని చేయాలి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీ హిందువుల ఐక్యత అనేది పెరగాలి, అట్లనే తిరుగుబాటు అనేది కూడా పెరగాలి. ఈ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా యుగంలో ఎంతో కొంత హిందువులు కూడా పోరాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఇది సరిపోవట్లేదు. ఏదైనా జరిగినప్పుడు ఒక గల్లీలో క్యాండిల్ ర్యాలీ తీసేయడం, లేదంటే స్టేటస్ పెట్టడం, అక్కడితో మనది అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇది మారాలి ఖచ్చితంగా. అంటే నా ఇంట్లో వాడికి జరిగింది అనుకోవాలి తప్ప ఎక్కడ ఏదైతే నాకెందుకు, నా ఫోన్తో నేను బిజీ, నా జాబ్తో నేను బిజీ అన్నీ మనం అనుకున్నన్ని రోజులు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. సో హిందువులందరూ రావాలి, ఒకటిగా పోరాడాలి. ఎక్కడైనా జరిగితే హిందూకి మీరు లైక్ తీసుకుంటే వేరే మతంలో ఒకరిని కొట్టడానికి వెళ్తే వాళ్ళ గల్లీలో వాళ్ళ ఏరియాలో అందరూ వస్తారు సార్. అదే మన మతంలో మనల్ని మన మీద ఎవరైనా దాడి చేస్తుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు సార్. ఇది మారాలి మొదటగా. సో హిందువులందరూ కలిసి పోరాడి వాడి మీద చెయ్యేస్తే ఏంట్రా బాబు అనే పరిస్థితి అవతల వాళ్ళకి కలగాలి. సో దాని గురించి ఏం చేద్దాం అంటారు చెప్పండి. బాబు, నువ్వు చెప్పింది చాలా అంటే చాలా కరెక్ట్ నాయన. నేను పెద్దవాడిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నా. ఈరోజు భారతదేశం లోపల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకల్లా సోషల్ మీడియా లోపల యువకులు, అంటే ముఖ్యంగా 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల యువకుల లోపల చైతన్యం వచ్చింది. అసలు బీజేపీ అంటే ఏంటి, నరేంద్ర మోడీ గారు అంటే ఏంటి, బీజేపీ కార్యకర్తలు అంటే ఏంటి, బీజేపీ కార్పొరేటర్లు అంటే ఏంటి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ కూడా ప్రాణానికి భయపడేవాడు కాదు. ఈరోజు ఒక్క నరేంద్ర మోడీ గారు, నేను ఈ విషయంగా చెప్తున్నా మీ ద్వారా, ప్రతి బీజేపీ కార్యకర్తకు, ప్రతి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ కార్యకర్తకు, ప్రతి బీజేపీ కార్పొరేటర్కు, ఎమ్మెల్యేకు, ఎంపీ కూడా వీళ్లతోటి ప్రాణ భయం ఉన్నది. మీకు జ్ఞాపకం ఉంది లేదో, 1975 లోపల అంబర్పేట్ల నందరాజ్ గౌడ్ గారు అని ఒక కార్పొరేటర్ ఉండేవాడు, ఆయనను చంపిండ్రు. ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారిని తన్సే సరిజుదా అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడతారని వాళ్ళకి అర్థమైపోయింది. మన లోపల ఐకమత్యం రావాలి. మళ్ళీ చెప్తున్నా, దేశద్రోహులు, హిందూ విరోధులు ఏం చేస్తున్నారో తెలుసా, ఎలక్షన్ డే రోజు 95% ఓట్లు వేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ 45% ఓట్లు ఇస్తున్నారు. అంటే ఈ ఎలక్షన్ డేను హాలిడేగా ఎంజాయ్ చేస్తూ మనము నాగార్జున సాగర్ పోదాము, లేకుంటే తిరుమల పోదాము, అక్కడ పోదాం అంటున్నారు తప్ప మనం అందరం కూడా ఓట్లు వేయడం మన బాధ్యత అని ఓట్లు వేయడం లేదు. మన లోపల చైతన్యం రావాలి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మీరందరూ కూడా చాలా చేస్తున్నారు బాబు, మీకు నా యొక్క హృదయపూర్వకమైన ఆశీస్సులు. ఇలాగే ప్రతి యువతీ యువకుల లోపల చైతన్యం రావాలి, తప్పకుండా రావాలి. నాకు కొన్ని పేర్లు ఉన్నాయి, రజనీకాంత్ అని, నవత అని, కళ్యాణి భార్గవ్ అని, ఇంకా చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, యువకులు భారతదేశం మొత్తం కూడా, ముఖ్యంగా హిందీ లోపల కొన్ని ఛానల్స్, దురదృష్టం ఏంటంటే మన తెలుగు ఛానల్స్ ఏమైనాయో నాకు అర్థమైతలేదు, వాళ్ళు అసలు ఈ విషయాలే మాట్లాడతలేరు. దురదృష్టమైన విషయం అన్నమాట. మీరందరూ కూడా చైతన్యంలో రావాలి. ఈరోజు కశ్మీర్ లోపల వాళ్ళు చనిపోయారంటే మా ఇంట్లో మొత్తం 2 రోజుల నుంచి మేము అన్నం తినండి, కళ్ళకి వెళ్ళి నీళ్ళు తీసి ఏడుస్తున్నాం. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మన కుటుంబ సభ్యులు చనిపోయిన బాధగా అనిపిస్తుంది మాకు. ఇదంతా లోపల మనము 100 కోట్ల మంది ఉన్నాం. మనం అందరం కూడా ఓట్లేసి మనం బీజేపీకి 500 ఓట్లు సీట్లు కనుక తెస్తే తప్పకుండా హిందూ దేశంగా ప్రకటించాలి. అంతకుమించి వేరే దారి లేదు. మరో విషయం, ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్తున్నా, మన ఇంట్లోపల ఒక చిన్న ఫంక్షన్ అయితే 100 మంది వస్తారు, ఇంకా కొంచెం పెద్ద ఫంక్షన్ అయితే 300 మంది వస్తారు, పెళ్ళి అయితే 500 మంది, ఒక 5000 మంది వస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకందరికీ కూడా దేశం గురించి, ధర్మం గురించి చెప్పండి. ముఖ్యంగా పిల్లలకు, యువతకు భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత వీటి గురించి చెప్పండి. చెప్పి వాళ్ళ లోపల దేశభక్తిని పెంపొందింపజేయండి. లేకపోతే ఈ భారతదేశం కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయిపోతుంది. బెంగాల్ లోపల ఏమవుతుంది, కేరళ లోపల ఏమవుతుంది, తమిళనాడు లోపల ఏమవుతుంది, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల ఏమవుతుంది, నిర్మల్ లోపల ఏమవుతుంది, భైంసా లోపల ఏమవుతుంది. మరి వాళ్ళకందరికీ ఎవరు సహాయం చేస్తున్నారు?
మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా. ప్రపంచవ్యాప్తంగా 100 ఇస్లామిక్ సంస్థలు ప్రపంచం మొత్తం కూడా క్రిస్టియన్స్ కానివ్వండి, ఇతర మతాల వారిని అందరినీ కూడా మత మార్పిడి చేయాలి, లేకపోతే చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? మనము నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, ప్రతిరోజు విశ్వ హిందూ పరిషత్ని తిట్టాలి, ఆర్ఎస్ఎస్ని తిట్టాలి, బజరంగదళం తిట్టాలి, ఏమనంటే హిందూ దేవతలను తిట్టాలి, హిందూ విగ్రహాలను ధ్వంసం చేయాలి. అది సార్, ఈ సందర్భంగా నా స్నేహితుడు ఒక పోస్ట్ పంపించాడు, అది మీకు చదివి వినిపిస్తాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ పోస్ట్ని ఖచ్చితంగా వినండి. సో ఇందులో మొదటగా మనం చెప్పుకోవాల్సింది సార్, 1378లో సార్ భారతదేశం నుండి ఒక భాగం వేరు చేయబడింది, ఇస్లామిక్ దేశంగా మారింది, పేరు ఇరాన్. 1761లో భారతదేశం నుండి ఒక భాగం వేరు చేయబడింది, అది కూడా ఇస్లామిక్ దేశంగా మారింది, పేరు ఆఫ్ఘనిస్తాన్. 1947లో భారతదేశం నుంచి ఒక భాగం వేరు చేయబడింది, అది కూడా ఇస్లామిక్ దేశంగా మారింది, పేరు పాకిస్తాన్. 1971లో భారతదేశం నుండి ఒక భాగం వేరు చేయబడింది. 1952లో మరియు 1990లో మధ్య భారతదేశంలోని ఒక రాష్ట్రం ఇస్లామిక్ దేశంగా మారింది, పేరు కాశ్మీర్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, అస్సాం మరియు కేరళ ఇస్లామిక్ స్టేట్గా మారే దశలో ఉన్నాయి. కరెక్ట్. మనం హిందువులను మేల్కొల్పడం గురించి మాట్లాడినప్పుడల్లా నిజం చెప్పండి, కొంతమంది మనల్ని ఆర్ఎస్ఎస్, విహెచ్పి, శివసేన, బీజేపీ అని పిలిచి మనల్ని దూరంగా ఉంచుతారు. ఎందుకంటే మనం హిందువుల పోరాటాల గురించి, హిందువుల హక్కుల గురించి అడుగుతున్నాం కాబట్టి. మనం ఏదో టెర్రరిస్టులాగా, మనకి దేశానికి సంబంధం లేనట్టుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు, శివసేన వాళ్ళు వీళ్ళు, బీజేపీ వాళ్ళు, మతతత్వ పార్టీకి సంబంధించిన వాళ్ళని మనల్ని మన వాళ్ళే దూరం పెట్టేలాగా వీళ్ళ మాటలు ఉంటున్నాయి సార్. సో ఇంకొకటి చెప్పాలి సార్, ఈ సందర్భంగా మతం పేరుతో భారతదేశాన్ని మొక్కలు చేసింది ఎవరు? జిన్నా సార్, ముస్లిం. అఖండ భారత్లో కోట్ల హిందువుల రక్తాన్ని చిందించిన వారు ప్రతి సుల్తాన్, ముస్లిం. హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చింది అతన్ అరబ్, ముస్లిం. రామ మందిరాన్ని పగలగొట్టి మసీదు నిర్మించింది బాబర్, ముస్లిం. గురుతేజ్ బహదూర్ తల నరికినవాడు ఔరంగజేబ్, ముస్లిం. కాశ్మీర్లో పండిట్లు హిందువులు నరమేధం చేసిన ప్రతి ఉగ్రవాది ముస్లిం. బొంబాయిలో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి దావూద్, ముస్లిం. భారతదేశంలోకి ప్రవేశించిన 5 కోట్ల మందిలో ప్రతి బంగ్లాదేశీ ముస్లిం. బుద్ధ మహావీరుడు విగ్రహాన్ని బద్దలు కొట్టినవాడు ప్రతి అల్లర్ముఖ, ముస్లిం. భారత పార్లమెంటుపై దాడి చేసిన వారు అఫ్జల్, ముస్లిం. గోత్రాల్లో కరసేవకులను సజీవ దహనం చేసిన వ్యక్తి ప్రతి జిహాద్, ముస్లిం. అస్సాం నుండి హిందువులను తరిమికొట్టిన ప్రతి వ్యక్తి ముస్లిం. 26/11 హిందువులను తూటాలతో కాల్చి చంపింది ఎవరు సార్? కసాబ్, తాజ్మహల్ హోటల్ ఇష్యూ. అమర్నాథ్ యాత్రను నిషేధించాలని డిమాండ్ చేసిన వ్యక్తి గిలానీ, ముస్లిం. అమర్నాథ్ యాత్రికులపై జిగ్నా పన్ను ఎవరు విధించారు? ఆ మంత్రి కూడా ముస్లిమే. 100 కోట్ల మంది హిందువులను నరికి వేస్తామని శతపం చేసిన వ్యక్తి ఎవరు సార్? వైవైసీ సోదరులు, వాళ్ళు కూడా ముస్లిమ్స్. గోమాతను కోసుకు తినే ఆ ప్రజలంతా ముస్లింలు. లాల్ జిహాద్ చేసే వారంతా ముస్లింలు. ఏ దేశాన్నైనా నాశనం చేయాలని ఆలోచించే ప్రతి ఒక్కడు ముస్లిం. సో ఇదంతా విన్న తర్వాత మనం ముస్లిమ్స్ అందరికీ తగిన సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. సో అలా మనం చెప్పాలంటే మనలో మనకి పోరాటం అనేది మొదలవ్వాలి, మనలో మనకి ఐకమత్యం పెరగాలి సార్. బట్ అలా అని ప్రతి ముస్లిము టెర్రరిస్టా, ప్రతి ముస్లిము అంతకుడు అంటే ఖచ్చితంగా కాదు సార్. ముస్లిం పేరుతో లేదంటే మతం పేరుతో కొంతమంది ఉగ్రవాదులు చేస్తున్నది. ఎందుకంటే మన ఇంటి పక్కల, మన చుట్టుపక్కల ఎంతోమంది ముస్లింలు నా సొంత అన్నదమ్ముళ్ళ ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ఉన్నారు, రోజు మాతో కలిసి తిరుగుతారు. ఆఖరికి మా బాయ్ కూడా ముస్లిమే, మాతో కలిసి పనిచేస్తున్న ఎంతోమంది ముస్లిం. బట్ వీళ్ళెవరికి కూడా అలా నెగిటివ్ ఆలోచనలు లేవు సార్. కానీ ముస్లిం అని పేరు పెట్టుకుని అదొక మతము, అదొక సైకోలాగా బిహేవ్ చేసి ఆ మతానికి చెడ్డ పేరు తెస్తున్నారు. కానీ వీళ్ళు సాధించేది ఏముంది సార్? ఇలాగ అమాయకమైన ప్రజల్ని చంపడం వల్ల మీ మతానికే నష్టం, మీ మతమే కదా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించి మరి వాళ్ళకి తెలియదు అంటారా? తెలిసిన ఎందుకు చేస్తున్నారు? అక్కడ మీరే మొదట్లో చెప్పారు, బట్టలు ఇప్పి చూసి మరీ చెప్పారంట. చెప్పి చంపిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే వెళ్ళి చెప్పుకో, నీ హిందూ నరేంద్ర మోడీకి వెళ్ళి చెప్పుకో అని ఛాలెంజ్ చేస్తున్నారంట. అంటే ఎందుకు సార్ ఈ హిందువులు అంటే అంత పగ? పోనీ ఇలా ముస్లింలో పుట్టి నరభేదం చేసి పోనీ వాళ్ళ ముస్లింలైనా వాళ్ళ సహోదరులని వీళ్ళు సుఖంగా ఉంచుతున్నారా? ఎంతమంది ముస్లిమ్స్ ఇంకా పేదవారుగానే ఉన్నారు, ఇంకా కష్టాలు పడుతున్నారు. అసలు వాళ్ళు ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నారు? ఒక్క 10 మంది చేసే చెత్త పనుల వల్ల, ఇలాంటి టెర్రరిస్ట్ పనుల వల్ల వేల కోట్ల మంది ముస్లిమ్స్కి బ్యాడ్ నేమే వస్తుంది కదా సార్ దీని ద్వారా. 10 మంది కాదు బాబు, ముఖ్యంగా నేను ముందుగా అది రాసిన అబ్బాయిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అంటే వాళ్ళ లోపల ఒక మతము అనే ఒక విషయాన్ని వీళ్ళందరూ కూడా ఈ మదర్సాల లోపల, మసీద్ లోపల చెప్తున్నారు. అంటే
మీరు కాఫీర్కో మారు ఇతర మతాలను చంపితే మీరు స్వర్గానికి పోతారు. నేను ఇంకో విషయం తెలిసింది, స్వర్గానికి పోయిన ఇంకొక 72 మంది ఆడవాళ్ళు వచ్చి నీకు సెక్స్ సుఖాన్ని అందిస్తారంట. అంటే అది ఖురాన్లో ఉందా సార్? అది ఖురాన్ లోపల వాళ్ళు చెప్తున్నారు అట్లా, మదర్సా లోపల మజీద్ లోపల నువ్వు హిందువును చంపితే, కాఫీర్ను చంపితే, ఇతర మతాల వారిని చంపితే నువ్వు ఖచ్చితంగా జన్నత్కు జాతే. జన్నత్ అంటే స్వర్గం అన్నప్పుడు. అంటే వాళ్ళకి తెలియదండి, చదువు లేదు, వాళ్ళు మూర్ఖులు అన్నమాట. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. మనమేమో చదువుకున్నాం, మనం ఏమంటాము, సర్వే జన సుఖినో భవంతు వసుధైక కుటుంబము. అబ్బా 1947 లోపల ఏమైపోయింది, పాకిస్తాన్ పోయింది, లక్షల మంది హిందువులను చంపారు కదా. ఔరంగజేబు ఏం చేసిండు, లక్షల మందిని చంపిండు, బాబర్ నుంచి మొదలు పెడితే. కానీ మన చైత్ర లోపల ఒక పృథ్వీరాజ్ చౌహాన్ గురించి, ఒక శివాజీ గురించి, మొన్న సంభాజీ మహారాజ్ చావా సినిమా వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. టాకీస్ పోయి అందరు ఏడుస్తున్నారు. ఇటువంటివి చాలా 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 జరిగినాయి అన్నమాట. అయితే వాళ్ళ లోపల ఒక విషయాన్ని నంపినారన్నమాట. ఇంకో విషయం చెప్తా, పాకిస్తాన్ లోపల ఒక రొట్టె విలువ 20 రూపాయలు. వాళ్ళు తినడానికి లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సింధు జలాలను మొత్తం డ్రాప్ చేస్తే వాళ్ళకు తినడానికి కూడా ఏం ఉండదన్నమాట. అయితే వాళ్ళు ఏంటంటే అక్కడ తినలేకపోతున్నారు. కనీసం మాకు వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు కదా, పోయి హిందువుల చేతుల కశ్మీర్ లోపల నేను సైనికుల చేత చనిపోతాం వాళ్ళకి తెలుసు. చనిపోయినా కూడా ఒక 4 రోజులు నేను అన్నం తింటా అనే ఉద్దేశంతో వస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. వాళ్ళకి ఏంటంటే మైండ్ లోపల, ఫ్రాన్స్ లోపల ఎట్లా భగ్గుమని తెలుసు సార్. లండన్ పరిస్థితి ఏంది, యూరోపియన్ కంట్రీస్ ఏమనుకోరంటే వాళ్ళు చాలా ముస్లిమ్స్ అందరని చెప్పి ఆస్ట్రేలియా లోపల, న్యూజిలాండ్ లోపల ఇచ్చిండ్రు. కానీ ఈరోజు వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. ఈరోజు భారతదేశం లోపల కూడా బెంగాల్ లోపల మమతా బేగం, నేను మమతా బెనర్జీ అనను, మమతా బేగం ఏం చేస్తుంది, రోహింగ్యా ముస్లిమ్స్కు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లిమ్స్కు అందరికి కూడా ఐడి కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి వాళ్లకు ఓటర్ మొత్తం ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఈరోజు ఆమె హిందువులు అంటే కోపం. ఆమెకు హిందువులను మొన్న బెంగాల్ లోపల ఎంతమందిని చంపారు, ఒక్కరోజు మాట్లాడిందా? మరి ప్రతిపక్షాలు ఇంతమంది వారు ఒకరైనా మాట్లాడుతున్నారా? అంటే ఎంతసేపు నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, ఆర్ఎస్ఎస్ని తిట్టాలి. మరి మజ్లిస్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి అక్బరుద్దీన్ వచ్చి ఏమన్నాడు, 15 నిమిషాలు పోలీసులు పక్కన చదివితే మొత్తం నరికేస్తాడు. అవునా? మరి దాని గురించి ఒక్కరు మాట్లాడరే. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే బీజేపీ నిలబడ్డది, మరి బీఆర్ఎస్ ఎందుకు నిలబడలేదు? అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసినట్లు? ఇదంతా కూడా ప్రజలు తెలుసుకోవాలి. మతము అనే ఒక విషయాన్ని వాళ్ళ లోపల చెప్పారు. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి మీరు, తస్లిమా నస్రీన్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది, జనాభా వాళ్ళది ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళు హిందువులను నరికేస్తారు. బెంగాల్ లోపల, బంగ్లాదేశ్ లోపల ఏం చేస్తారు తెలుసా? తస్లిమా నస్రీన్ లజ్జా అని ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం నేను చదివిన. రాత్రి 1000 మంది ఒక ఇంటి మీదకి పోతారు, హిందువుల ఇంటికి. మీరు ముస్లింలుగా కన్వర్ట్ అవుతారా, లేకపోతే మిమ్మల్ని చంపేయాలని చెప్పి ఆడవాళ్ళని మొత్తం మానభంగం చేయడం. అట్లా బంగ్లాదేశ్ లోపల, పాకిస్తాన్ లోపల మొత్తం మధ్య ప్రవర్తన. ఔరంగజేబు ఏం చేసిండో, మొన్న ఔరంగజేబు సమాధి ఇంకా భారతదేశంలో ఉండడం ఎంత గొప్ప. దాని గురించి ఎన్ని గొడవలు భారతదేశం మొత్తం కూడా. తర్వాత మీకు అస్సలు సంగతి చెప్తా, రామాలయం కట్టొద్దని ఈ కాంగ్రెస్ 22 మంది ఎంపీలను పెడితే ఒక హిందూ మహానుభావుడు కపిల్ సిబ్బల్ ఏమంటాడంటే, మరి రామాలయం పెడితే దానికి కాగితాలు ఉన్నాయా, దానికి ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అని అడిగిండు. అవునా, ఓకే. మరి ఈరోజు ఆయన ఏమంటాడు, వక్ఫాస్తుల గురించి నీకు ఎవిడెన్స్ చూపించమని సుప్రీంకోర్టు అడిగితే, 300 సంవత్సరాల క్రితం కాగితాలు మా దగ్గర ఇక్కడ ఉంటాయంట. అంటే నీకు రామాలయానికి ఏం కాగితాలు కావాలి అంటే, మన వాళ్ళు హిందువులు శత్రువులు. నేను ఈ సందర్భంగా అన్ని పార్టీలకు, నేను కుహనా లౌకికవాదుల పార్టీలకు, ఎవరు చైనా లోపల వర్షం పడితే, పాకిస్తాన్ లోపల వర్షం పడితే, బంగ్లాదేశ్ లోపల వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టే కుహనా లౌకికవాదులకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా వేరే పార్టీలో కూడా మన హిందువులు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా రియలైజ్ కండి. మీ గురించి, మన గురించి మాట్లాడేది ఎవరు? బీజేపీ ఒకటే, విశ్వ హిందూ పరిషత్ ఒకటే, ఆర్ఎస్ఎస్ ఒకటే, బజరంగ్ దళ్ ఒకటే. అందరూ కూడా మూకుమ్మడిగా బీజేపీ లోపల జాయిన్ కావాలి. బీజేపీకి 500 ఎంపీ సీట్లు ఇవ్వాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉంటాయండి, ఒక 50 సంవత్సరాల తర్వాత మనం ఉండం, నెక్స్ట్ జనరేషన్ అయిపోతే. ఈ సందర్భంగా మీకు ఒక పద్యం చెప్తా. అర్జునుడు గయునికి వాగ్దానం చేస్తాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాను, శ్రీకృష్ణుడు చంపుతానంటాడు. ఆ విషయం మీకు తెలుసు. అక్కడ పైనుంచి ఆయన ఆ పాను ఇదైపోతే ఆయన చేతులు పడడం వల్ల చంపుతాంటాడు. అప్పుడు పోయి అర్జునుడి శరీరం పెడితే ఇది. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి పోయినప్పుడు అంటాడు, అర్జున నేను ఈ ప్రపంచానికి మొత్తం కూడా చక్రవర్తిని చేస్తా, ఆ గయుడిని విడిచిపెట్టి అంటాడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, బావా ఎంతోమంది చక్రవర్తులు ఈ యొక్క ప్రపంచాన్ని పాలించి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళందరూ ఉన్నారా? చనినారార్గురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢిన్
చనినారు షోడశ మహారాజుల్ మహేంద్రాదులు చనుచోవారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు కొంపోయిరే అనగా రాజ్యములేల వైభవములేలా ధర్మముల్ లేనిచో ఆ ఆ ఆ. అయితే ఈరోజు కూడా మన దగ్గర ఒక సత్యహరిశ్చంద్రుడు, ఒక శివచక్రవర్తి, ఒక శ్రీరామచంద్రుడు లాంటి మహానుభావులు చక్రవర్తులు ఉన్నారు. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా సతీ సుమతి, సతీ అనసూయ, సతీ సావిత్రి లాంటి పతివ్రతామ తల్లులు కూడా ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే మన మధ్య ఒక రావణుడు, ఒక కుంభకర్ణుడు, ఒక హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఉన్నారు. నేను హిందువులకు చివరిగా కోరుకునేది ఒకటి ఏంటంటే ఈరోజు 1947 నుంచి వాళ్ళు ముస్లింస్కి ఏమో షరియా చట్టం 10 మందిని పెళ్లి చేసుకోవచ్చు, 100 మందిని కనొచ్చు. కానీ మనం మాత్రం అంటే మనం ఏకపత్ని వ్రతస్థులము, ఒకరిని పెళ్లి చేసుకోవాలి, 2 లేక 3. ఇదంతా ఎవరు చేసిందండి? అందుకొరకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేందంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులాక 4 కనండి, పంచపాండవుల్లాక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడిలాక 5 కనండి, దశావతారాల్లాక 10 మందిని కనండి. అప్పుడే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, మనం అందరం కూడా బాగుంటాం. లేకపోతే ఈ భారతదేశం కొన్ని సంవత్సరాల లోపల ఇస్లాం అయిపోతుంది. చైతన్యం తీసుకురండి మన లోపల. సో సార్, ఇప్పుడు పాకిస్తాన్కి మరి మన బీజేపీ గవర్నమెంట్ ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది? దాని గురించి ఏమైనా బిల్లులు ఏమైనా పాస్ చేశారా? చాలా బుద్ధి చెప్తుంది. శిశుపాలుడి యొక్క ప్రతిసారి అలాగే అంటున్నారు సార్. బట్ ఇది జరిగిన తర్వాత 1 రోజు 2 రోజులు ఆడవాడి తప్ప తర్వాత ఏమి ఉండట్లేదు. బట్ మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయాలంటే వాళ్ళు భయపడే రేంజ్ లో ఏమైనా గట్టిగా సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. 100% నరేంద్ర మోడీజీ అయితే సబ్ ముమ్కిన్ హై. మీరు అన్నది కరెక్టే. అయితే ఈసారి ఏంటంటే సింధు జలాల ఒప్పందం నుంచి మొదలు పెడితే, వాఘా బార్డర్ను మూసివేయడం నుంచి మొదలు పెడితే, ఇంకా వాళ్లకు ఈ మన యొక్క వాళ్ళ పౌరులకు మనకి ఇక్కడ ఇవ్వడం, రావడము, పోవడము, మన వాళ్ళు అక్కడ ఇవ్వడము అంతా కూడా బంద్ చేసాం. ఇంకా చాలా ముందు మీరు చూస్తే అబ్బా అనే విధంగా వాళ్లకు పనిష్మెంట్ ఇస్తుంది. ఇది ఏమాత్రము సందేహం లేదు. ప్రతి భారతీయుని లోపల, ప్రతి దేశభక్తుల లోపల ఉన్నది ఇదే అన్నమాట. ఒక విషయం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర మోడీ గారిని కూడా మీరు అన్నది కరెక్టే. భరత ఖండం భగ్గుమంటుంది, భారతీయత బుగ్గి అవుతుంది, కదలి రండి బీజేపీ కార్యకర్తలారా, భరతమాత పుత్రులార, దేశభక్తులారా. హిందూ సోదరులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేందంటే హిందూ భాయ్ అనండి. హిందూ ముస్లిం ఎప్పుడు కూడా భాయ్ కాదు. మళ్ళీ మన లోపల ఐకమత్యం లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ ఇవన్నీ అయిపోతాయి. బాగా తెలుసుకోండి. నరేంద్ర మోడీ గారు మాత్రం ఈసారి అబ్బా అనే విధంగా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా మీడియా సమావేశాల్లో కూడా చూసాం సార్, ఎవరిని కూడా వదిలిపెట్టను, ప్రతి ఒక్కరిని ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ ముట్టబెడతామని నరేంద్ర మోడీ గారు చాలా కోపంగా చెప్పడం జరిగింది. సో అది తొందరలోనే జరగాలని, మరణించిన ప్రతి ఒక్కరికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాము. ఇంకోటి, ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఒకే ఒక గంట లోపల పాకిస్తాన్ను భస్మం చేసి ప్రపంచ పటం లోపల లేకుండా చేస్తుంది. మరో విషయం, ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నా. మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఎలాగో శత్రువులు. నేను ఈ సందర్భంగా పౌరులకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మనం వారానికి ఒక రోజు ఎంతో ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతోటి. ఈరోజు ఇండియన్ ఆర్మీకి ఈ 3 దేశాలు శత్రువులు కదా, వాళ్ళ లోపల ఎన్ని వెపన్స్ ఉన్నాయో అంతకు 5 రెట్లు వెపన్స్ మన దగ్గర ఉండాలంటే మనం అందరం కూడా స్వచ్ఛందంగా ఇండియన్ ఆర్మీకి కాంట్రిబ్యూట్ చెయ్యాలి. అందుకు మనం అందరం కూడా సహకరించాలి. సార్, మేము ఇంకోటి విన్నాము, మీరు బీజేపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని విన్నాము సార్, అది నిజమేనా సార్? స్టార్ క్యాంపెయినర్ కాదు బాబు, నాలాంటి వాళ్ళు భారతదేశం లోపల చాలామంది ఉన్నారు. నేను 2014 లోపల నరేంద్ర మోడీ గారు బీజేపీ గెలవాలి, నరేంద్ర మోడీ గారు గెలవాలని మా శ్రీమతి శారద, మా అమ్మాయి హరిప్రియ, మా కుటుంబ సభ్యులందరం కూడా 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించినాం. అదేవిధంగా 2019 లోపల కూడా
పఠించినాం. అదేవిధంగా 2024 లోపల కూడా పఠించినాం. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ గారు, అదేవిధంగా మా ఎంపీ, మన బీజేపీ ఎంపీలందరూ ఆంధ్ర లోపల, తెలంగాణ లోపల, భారతదేశం లోపల గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని నేను హనుమంతుని నమ్ముకుంటున్నమాట. చదివినాం. తర్వాత నేను స్టార్ క్యాంపెయిన్ కాదు, కానీ మా స్వంత డబ్బుతోటి మా అమ్మాయి, మా మిస్సెస్ ఎప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళిద్దరు కూడా నా వెంబడి వస్తారు. మేము ప్రచారం చేస్తాం. ఎటువంటి పదవులు కూడా నాకు లేవు. నేను బీజేపీ ప్రచార కార్యకర్తని పెట్టుకున్నా. తర్వాత ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే మొన్న నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఒక వ్యక్తి కాళ్ళకి చెప్పులేకుండా నడిచి పిలిచి సన్మానం చేసిండు. అంతకంటే గొప్ప వ్యక్తి గురించి ఈ సందర్భంగా మీకు చెప్పాలి. తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారు కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ విచార మంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సౌత్ ఇండియాకు ఆయన ఇన్ఛార్జ్ అన్నమాట. ఆయన ఏం చేసింది తెలుసా, 1990 లోపల నరేంద్ర మోడీ గారు లాల్ చౌక్ లోపల మురళీమోహన్ జోషి గారితో కలిసి అక్కడ జెండా ఎగిరేసిండు. అప్పటి నుంచి ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, రామాలయం కట్టాలని చెప్పి కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. అయితే నేను మొన్న అడిగిన, మరి రామాలయం కట్టిండ్రు మధుసూదన్ గౌడ్ గారు, మీ స్టూడియో కూడా నేను మీరు అనుమతిస్తే తీసుకొస్తా, మీరు తప్పకుండా చెప్పులు నేను ప్రజెంట్ చేస్తా అంటే ఆయన ఏమన్నా తెలుసా, అయోధ్య లోపల రామాలయాన్ని కట్టిండ్రు కానీ మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒక రామాలయాన్ని కట్టాలనే ఉద్దేశంతో ఉన్నా, అక్కడ రామాలయం కట్టిన తర్వాత నేను తీసుకుంటానండి. ఇలాంటి మహానుభావులు కోట్ల మంది ఉన్నారు భారతదేశం లోపల. నేను మళ్ళీ చెప్తున్నా, విక్రమాదిత్యుడు 2000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. మరి ఈరోజు యోగి గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. 50 పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. కానీ ఎప్పటికి ఉండేది భారతదేశం, హిందూ దేశం. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీ మీద, నా మీద, ప్రతి హిందూ మీద ఉన్నది. బాబు, మీకు జిఆర్ విధాత న్యూస్ ఛానల్కు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే మీ ఛానల్కు నేను అభిమాని. ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ఒకటి గమనిస్తున్నా, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వారధిలాగా తెలియజేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీ జిఆర్ విధాత ఛానల్ అధినేత సిఎండి శ్రీయుతులు గుజ్జా రమేష్ గారికి, మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తర్వాత మరో విషయం ఏంటంటే, బిల్ క్లింటన్ దగ్గర నవాజ్ షరీఫ్ కూర్చున్నాడు. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు మన ప్రీతం ప్రధానమంత్రి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అప్పుడు బిల్ క్లింటన్ ఫోన్ చేసి, నవాజ్ షరీఫ్ ఇక్కడ ఉన్నాడు, పాకిస్తాన్ అనువర్తిత దేశము, నువ్వు యుద్ధాన్ని ఆపేసే అన్నాడు. అప్పుడు వాజ్పేయి గారు ఏమన్నారో తెలుసా, ఓకే పాకిస్తాన్ అనువర్తిత దేశము, వాళ్ళు మా మీద అణుబాంబులు వేస్తే మేము 25 కోట్ల మంది పోతాం, కానీ పాకిస్తాన్ రేపటి సూర్యుడిని చూడదు, భస్మం చేస్తామన్నాడు. దట్ ఈస్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. తర్వాత మా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ కార్యకర్త. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు తలవంచి నమస్కరిస్తున్నా. బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు అందరూ కూడా ఒక నరేంద్ర మోడీ గారి కలికి అవతారం అయితే మేమందరం కూడా వారికి సైనికులు. నమస్తే సార్. సో అదండి ఈరోజు విశేషాలు. సో కాశ్మీర్లో జరిగిన ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాము. అలాగే ఎవరిని వదిలిపెట్టేది లేదు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, శపథమే చేశారు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరిని సరే ఎక్కడున్నా వెతికి ముట్టడిస్తారు. అలాగే మన హిందువుల్లో కూడా చైతన్యం రావాలండి. ఎవరికో జరిగింది నాకు ఎందుకు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ మనందరూ ఐకమత్యంగా ఉండి మన కోసం మనం పోరాడుకుంటే రేపనే రోజు మనందరూ సుఖంగా ప్రశాంతంగా ఉంటాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.